హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆన్లైన్లో రెడ్ శాండిల్ వుడ్ మాల కొన్నాను. ఇది గీకితే రెడ్గా ఉంది. ప్లస్ సన్ రైజ్ ట్రీ అనేసి చాలా ఉన్నాయి. ఈ రెడ్ జాతికి సంబంధించిన ఆ, ఆ, ఎన్నో మాలలు ఉన్నాయి. కానీ ఈ రెడ్ శాండిల్ ప్యూర్, ఇది ఇథనాల్, ప్యూర్ ఇథనాల్. ఈ ఇథనాల్ ఏం చేస్తానంటే ఈ రెడ్ శాండిల్ పీసెస్ అన్ని దీంట్లో వేసేసాను. దీంట్లో వేసేసిన తర్వాత ఈ విధంగా రెడ్గా అయిపోయింది. ఈ విధంగా రెడ్గా వస్తే ఇది 100% ప్యూర్ అనే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూసారా, ఇథనాల్ అయితే మనకి ఈ విధంగా డైల్యూట్ అవుతుంది. ఆ వుడ్ అనేది మీకు వైట్ రాకూడదు. కలర్ ఏదైనా కానీ ఇథనాల్లో మనకి క్లియర్ కట్గా వెళ్ళిపోతుంది. రెడ్ అనేది వదులుతాను, చూసారా. ఇక కలరింగ్ అయినా కానీ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్, రెడ్ శాండిల్ అయితే ఇథనాల్లో ఒక 1 అవర్ అన్న 2 అవర్స్ అన్న ముంచి తీస్తే ఆ వుడ్ అనే కలరు మారకూడదు, రెడ్ గానే ఉండాలి. కానీ ఇథనాల్ మొత్తం రెడ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఫేక్ ప్రోడక్ట్లు అమ్ముతున్నారు. నేను దానికోసం చూపిస్తున్నాను. అంతేగాని నేనేదో పెద్ద రెడ్ శాండిల్ తెప్పిస్తాను ఇది అది అని ఏం కాదు. చూడండి, రెడ్ శాండిల్ లో నుంచి వచ్చేస్తాం. కానీ ఎంత రెడ్ వచ్చినా కానీ మనకి వుడ్ వుడ్ కలర్ మాత్రం రెడ్ గానే ఉంటుంది, నేచురల్ గానే ఉంటుంది. దీంట్లో వచ్చే రెడ్ చూడండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్. 1 అవర్ నేను వీడియో రికార్డ్ చేసానంటే నా సెల్ పాడైపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత రిజల్ట్స్ వుడ్. ఇది నాకు దారిలో వస్తా అంటే ఒక చెక్కముక్క దొరికింది. ఇది ఏంటి అబ్బాయి ఇంత రెడ్ గా ఉంది, రెడ్ శాండిల్ కాదా అని ఆ చెక్కముక్క ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి దీన్ని టెస్ట్ చేస్తున్నాను. ఇది ప్యూర్ ఇథనాల్ డైల్యూట్ చేసి చూస్తాను. ఫుల్ రెడ్ రెడ్ వెళ్ళిపోయింది. ఇంకా వుడ్ ఇంకా రెడ్ గా ఉందంటే ఇది రెడ్ శాండిల్. దీంతో ఆయుర్వేదం చేయొచ్చు, ప్లస్ మనం మాలగా ధరించవచ్చు. చాలా మంచిది ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని డైల్యూట్ చేసి చూపిస్తాను. దీంట్లో రెడ్ శాండిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యూర్ 100% థిక్నర్ వస్తాను. ఇది ఏ గ్రేడ్ అయితే 100% మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది.
విత్తనాలు ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి క్యాప్ వేస్తున్నాను. ఆల్రెడీ ఎవాపరేట్ అయిపోయింది చూడండి. నీకు కలర్ అయితే వుడ్ ఒకవేళ కలర్లు అద్ది ఇచ్చారంటే మీకు తెలిసిపోతుంది. విత్తనాలు వుడ్ని కానీ అద్దారంటే అది కలర్ వుడ్డా లేకంటే ఒరిజినల్ రెడ్డా అని తెలిసిపోతుంది. రెడ్ శాండిల్ అని తెలిసిపోతుంది. దీంట్లో నేను హాఫ్ పోస్తాను. ఈ ఊరికి ఎడ్యుకేషన్ కోసమే ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏ ప్రయోగాలు చేయొద్దండి. ఇది నాకు రోడ్లో దొరికింది కాబట్టి నేను తీసుకొచ్చి ఈ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. అంతే తప్ప మరి ఏది లేదు. దీంట్లో విత్తనాలు ఫుల్ బస్ వస్తుంది విత్తనాలు. చాలు, విత్తనాలు వేస్ట్ అయిపోతుంది. మీరు జస్ట్ డైల్యూట్ కోసం ఈ విధంగా మనం చూస్తాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఆన్లైన్లో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ పెట్టినారు. అదిగా చూపి ఈ విధంగా బీడ్స్ అమ్ముతున్నారు. ఈ బీడ్స్ మనం 2 వేసినా చాలా ఫుల్ రెడ్గా అయిపోతుంది. అది ఏ గ్రేడ్ అనుకోండి, ఫుల్ థిక్గా. ఇది ఏ గ్రేడ్ చూడండి మీరే డిఫరెన్స్. ఏ గ్రేడ్ అని మొత్తం. ఈ పక్క ఉండేది ఏ గ్రేడ్, ఉప్పు మాత్రం వేసిండేది ఏ గ్రేడ్. ఈ పక్క ఉండేది బి గ్రేడ్. అది మీకు వుడ్ ఇది 6 mm బీట్ 3 వేసాను. అదే 6 mm ఇది 0.1 mm వుడ్ థిక్నెస్ 2 వేసాను. అంటే సమానంగా, అంటే 4 బీట్లు 6 mm బీట్స్ 4 ఎట్లయితే ఉంటాయో అట్లా. ఇది 6 mm బీట్ వుడ్, మంచి గ్రేడ్ వుడ్. ఇది కలర్ వదులుతా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని టెస్టింగ్ ఎలా చేస్తాము అంటే, దీన్ని రేపు మార్నింగ్ వరకు, ఇది 1 hour తర్వాత తీసి చూపిస్తాను. ఇది రేపు మార్నింగ్ వరకు అట్టే పెట్టేస్తాం. ఎందుకంటే దీంట్లో వుడ్ కలర్ చేంజ్ అయ్యిందా లేదా అని విత్తనాల్లో 24 hours మనకి తెలిసిపోతుంది. రెడ్ శాండిల్ వుడ్ని టెస్ట్ చేయడం అంటే ఇలా విత్తనాలతోనే టెస్ట్ చేయవచ్చు. ఇంకోటి 1 hourలో మనం బీడ్స్ని కలర్ బీడ్సా లేదంటే రియల్ రెడ్ శాండిల్ బీటా అని తెలుసుకునేదానికి
ఇటువంటి ఎక్స్పెరిమెంట్, ఇది ఎడ్యుకేషన్ మాత్రమే, దాని నుంచి ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, విత్తనాలు ముంచి తీసిన తర్వాత కానీ రెడ్ శాండిల్ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. ఈ విధంగా ఉంటుంది. ఇది ప్యూర్ రెడ్ శాండిల్, ఏ గ్రేడ్. ఇది కానీ పూసలు కానీ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇది కానీ ఏ గ్రేడ్. దీన్ని వేసాం. బీడ్స్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి రెడ్ శాండిల్ ఒరిజినల్ అంటే, ఇథనాల్లో ముంచేస్తే వుడ్ వైట్గా వచ్చేయాల. ఇక్కడ మనకి వుడ్ మొత్తం రెడ్డిష్ కలర్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఇది ప్యూర్ రెడ్ శాండిల్ వుడ్ మాల. బీడ్స్ని, రెడ్ శాండిల్ వుడ్ బీడ్స్ని ఎలా టెస్ట్ చేయాలంటే ఈ విధంగానే టెస్ట్ చేయాలి. దీని దానికి ఏమి సంబంధం లేదు. ఇది రెడ్ శాండిల్ వుడ్ బీడ్స్, రెడ్ శాండిల్ వుడ్. ఇథనాల్లో వేయాలి, అది ఒరిజినల్ కాదని తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక టెస్ట్ వచ్చేసి రబ్బింగ్ టెస్ట్. ఈ విధంగా రఫ్ చేస్తే రెడ్గా రావాలి. ఈ విధంగా రెడ్గా వస్తే రెడ్ శాండిల్. ఇది నేను ఇథనాల్లో ముంచాను కాబట్టి కలర్ మొత్తం పోయింది. ఇథనాల్ ముంచితే 24 అవర్స్లో రెడ్ అనేది వెళ్ళిపోతుంది. ఊరికి దీనిపైన శానిటైజ్ చేస్తే చాలు. ఈ విధంగా రెడ్గా రావాలి. పూస మొత్తం ఈ విధంగా రెడ్గా వస్తే అది రెడ్ శాండిల్ వుడ్. ఈ విధంగా రెడ్గా రావాలి పూస. ఈ విధంగా రెడ్గా వస్తే అది రెడ్ శాండిల్ వుడ్. ఫుల్ డ్రై అయిపోతే మీకు కలర్ తగ్గిపోతుంది. ఇదే అండి ఒరిజినల్. ఒరిజినల్ ఎలా కనిపెట్టాలి అంటే ఈ విధంగా బాగా ఇథనాల్లో ముంచడం అదొక టెస్టింగ్, రఫ్ చేయడం అదొక టెస్టింగ్. 2 టెస్టింగ్లోనే మనకి రెడ్ శాండిల్ బీడ్స్ ఒరిజినల్ కాదని చెప్పచ్చు. రెడ్ శాండిల్ ముంచినాను, ఇథనాల్లో ముంచినాను కాబట్టి ఈ విధంగా వైట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రెడ్ శాండిల్ ఫ్రాడ్ టెస్ట్. శాండ్ ఎగిరెత్తి దాన్ని ఎత్తుని కొట్టేస్తే అది రెడ్గా వచ్చేస్తుంది. అది వుడ్ అనేది రెడ్గా వచ్చేస్తుంది. మనం కొట్టింది బ్లూ శానిటైజర్. బ్లూ శానిటైజర్. ఇప్పుడు చూడండి రెడ్గా వచ్చేసింది.
చూడండి, రెడ్గా వుడ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇంకా దీనిపైన స్పిరిట్ పోసినా మీకు అదే రిజల్ట్ వస్తుంది. 2 నిమిషాలు ఉండిద్దామా. రెడ్గా వచ్చింది కదా. బీడ్స్ కానీ ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడ్ అయిపోవాలి పేపర్. ఈ విధంగా రెడ్ అయిపోవాలి పేపర్. పేపర్ రెడ్ అయిపోతుంది, ఈ వేర్లు రెడ్ అయిపోతుంది. అది ప్యూర్ రెడ్ శాండల్. బీడ్స్ కనుక్కోవాలంటే ఈ విధంగా బీడ్స్ కనుక్కోవాలి. ఈ మధ్య రెడ్ శాండిల్ మాల బ్రాస్లెట్స్ అనేసి ఫేక్ వస్తున్నాయి. అది ఒరిజినల్ ఫేకా అని తెలుసుకోవడానికి 3 టెస్టులు. ఒకటి, మీరు స్పిరిట్లోనే ముంచొచ్చు, లేదు అంటే దాన్ని రఫ్ అనే చేయొచ్చు, లేదు అంటే స్పిరిట్ ఎత్తి దీనిపైన పోస్తే ఈ విధంగా తయారవుతుంది. నీకు వుడ్ కలర్ అనేది పోవరు. రెడ్గానే ఉంటుంది వుడ్ కలర్. నీకు ఎప్పటికీ రెడ్గానే ఉంటుంది. 1 గంట సేపు స్పిరిట్లో నానబెట్టినా కానీ మీకు రెడ్ అనేది బీడ్స్ని ఆ విధంగా కనిపెట్టచ్చు.